దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు మరి యొక్క విశ్రాంతి దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టి సజీవులుగా మనల్ని లెక్కించి అనేక పరిస్థితుల్లో మనకి తర్ఫీదునిస్తూ నిలబెడుతున్న దేవుని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు వాణి తండ్రి, జీవం కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన నీ దాసుని ఆయన నీ అభిషేకాన్ని నాపై కుమ్మరించండి. నాయన మేము నేర్చుకోవలసిన పాఠాలను మాకు నేర్పించండి. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. నీకే వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీవే ఈ యొక్క ఆరాధనను, ఈ యొక్క ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మీరు కంట్రోల్లోకి తీసుకొని ఆది నుంచి అంతం వరకు మీరు మాకు తోడుగా ఉన్నందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తుపై వెళ్ళించున్నాను. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. పోయిన వారము మనము దేవుని యొక్క మంచితనము, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనం దాని గురించి మనము నేర్చుకున్నామండి. ఈ వారము ఈ యొక్క పాఠ్య భాగంలోకి మనం వెళ్దామండి. దాంట్లో కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. The powerful beauty of closed door or open door, or the powerful beauty of a closed door అంటే తలుపులు మూయబడినప్పుడు దాని యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి అనే దాని గురించి మనం ఎక్కువగా అర్థం చేసుకుందాం. దేవుడు అంటే ప్రతి వ్యక్తికి, అది కరోనా ఉన్నప్పటికీ, కరోనా లేనప్పటికీ, కరోనా పరిస్థితులను బట్టి మాత్రమే కాకుండా అనేక రకాల పరిస్థితుల్లో మన జీవితంలో అనేక రకాల పరిస్థితుల్లో తలుపులు మూయబడుతుంటాయి. కొన్నిసార్లు ఆ తలుపులు జాబ్ పరంగా అవ్వచ్చు, ప్రమోషన్ పరంగా అవ్వచ్చు, కుటుంబ పరంగా అవ్వచ్చు, పిల్లల పరంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, డిప్రెషన్ అంటే వివాహ పరంగా అవ్వచ్చు, డిప్రెషన్ అంటే నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, లేదా ఒకటి కొత్తది ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, లేదా ఉన్నది దాని విషయంలో ఒక త్రోవలో నడుద్దాం అనుకుంటున్నప్పుడు తలుపులు మూయబడిపోతుంటాయి. కొన్నిసార్లు మార్గాలు తెరవబడవు. దేవుడు క్లియర్ కట్గా దీని గురించి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే పెద్ద డేవిడ్ పాట పాడుతూ ఉంటున్నప్పుడు దేవుడు సడన్ గా నాకు ఆ ఆలోచన ఇచ్చాడు. అసలు మొత్తం ఈ యొక్క వాక్యం యొక్క అవగాహనను లేదా టోటల్గా మార్చివేసే ఆలోచనను దేవుడు ఒకటి దయచేశాడు. 84వ పాట పాడుతున్నాం. ఏం పాట అండి? యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. లాస్ట్ వచనము, శోధన బాధలందు కష్ట సమయాలందు ఓదార్చి నడుపు నామమిది మార్గమిది ఆటంకము తీసివేయునామది. ఇది చెప్తా ఉంటున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, అసలు ఈ వాక్యం గురించి దేవుడు పోయిన వారమే, అంటే పోయిన వారం కాదు, ఆరాధన అయిపోయిన తర్వాత ఈ వారం సమయంలో దేవుడు నాతో ఈ యొక్క క్లోజ్ డోర్స్ అంటే మూసివేయబడిన తలుపులు, ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది. మూసివేయన తలుపులు అనేటప్పటికల్లా ఫిజికల్ గా మూసివేసిన తలుపుల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. హృదయము కఠినత్వాన్ని బట్టి
మూసివేయబడిన తలుపుల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. లేదా పరిస్థితులు, ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా పరిస్థితుల్లో అనేక రకాల తలుపులు మూసివేయబడ్డం దాని గురించి దేవుడు చెప్తా ఉంటున్నప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, దేవుడు అనేక రకాల ఎగ్జాంపుల్స్ నాకు దేవుడు చూపించాడు. అంటే దాంట్లో ఎంత నిధి ఉన్నది, ఎంత ఆశీర్వాదం ఉన్నది అనేది తెలుసుకునేటట్టుగా దేవుడు చూపించాడు. ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడుతున్నప్పుడు దగ్గర 11 రోజుల దారి ఉంది కనాను ప్రవేశించడానికి. కానీ దేవుడు 40 సంవత్సరాలు తలుపులు మూసేసాడు. అక్కడ 11 రోజులకు సంబంధించిన తలుపులని మూసేసి 40 సంవత్సరాల ప్రయాణాన్ని యెహోవా దేవుడు పెడుతూ, చూడండి ఎంత సిల్లీగా జోక్గా కనిపిస్తూ ఉంటుంది బయటికి. ఒక కొండ చుట్టూ నువ్వు ఆ కనాను, ఆ కొండ అవతలే ఉందనుకుందాము, దేవుడు ఈ కొండ చుట్టే తిప్పుతా ఉంటున్నప్పుడు ఏంటిది ఇలా తిప్పుతా ఉంటున్నాడు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక రూట్ డైరెక్ట్గా వెళ్ళిపోయే రూట్ ఉంది, ఆ రూట్లో మనం నడవడానికి ఇష్టపడతాము, ఎందుకంటే అక్కడికి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్స్ 2 చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సో షార్ట్ రూట్ తీసుకెళ్లకుండా లాంగ్ రూట్ ఎందుకు దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు అనేది దేవుడు ఇప్పుడు ఈ పాట ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు నీ యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటున్నది అనేది దేవుడు ఎక్కువగా ఇప్పుడే చెప్పమని దేవుడు నాకు హృదయంలో మనోనేత్రాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అనేక రకాల ఇన్సిడెంట్స్ దేవుడు నాకు చూపించాడు బైబిల్లోనివి. అనేక రకాలు అంటే బైబిల్లో అనేక మంది వ్యక్తులను చూపిస్తూ ఆ వ్యక్తులు ఏ విధంగా వాటి గురించి చెప్పాలని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు సడన్ గా వ్యక్తుల గురించి చెబుతూ ఆ వ్యక్తులు ఏ విధంగా ప్రతిస్పందించారు, దాని నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము, మనం ఏ విధంగా స్పందిస్తున్నాము, మనం దాంట్లో ఏ విధంగా నేర్చుకుంటున్నాం అనేది మనం ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి దాదాపుగా 2 నెలల నుంచి నీకు టైం ఉంటుంది, ఫ్రీ టైం కదా అండి, సమయం. నువ్వు ఏ విధంగా స్పందిస్తా ఉన్నావు, నీ హృదయం ఏ విధంగా ఉంది, నీ కుటుంబం ఏ విధంగా ఉంది, ప్రతి పరిస్థితిని దేవుడు పట్టించుకుంటా ఉన్నాడు. నువ్వు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు, ఇది దేవుడు మనల్ని ఆలోచింపచేసేటట్టుగా చేస్తా ఉన్నాడు. ఇంకా చాలా చాలా తలంపులు ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఇది మనము ఇంకా బాగా కొంచెం డీటెయిల్డ్గా మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దామండి. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి అంటే వాక్య భాగంలో నాకు అనేకము కనిపించినాయి, కొన్ని వాక్య భాగాలను మనము చూసుకుందామండి. అయితే ఆదికాండము 16వ అధ్యాయము 3వ వచనము 16వ వచనము చదువుకుందాము. ఆదికాండము 16వ అధ్యాయము 3వ వచనము 16వ వచనము కొంచెం చూడడానికి మనం ప్రయత్నిద్దాం. ఆదికాండము. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. 16వ వచనం చదువు. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. తర్వాత 21వ అధ్యాయము 21 ఇంత ఉందా, 21 కంటే 15వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూద్దామండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినైపోతున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తే గనుగరా. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును అని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోతున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను.
ఓకే 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 ఇది 21వ అధ్యాయం అప్పుడే చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం 15వ వచనంలో చూసుకుంటే అబ్రహాముకు ఒక సిచ్యుయేషన్ వస్తుంది. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అప్పుడు అబ్రహాము ఇంటిలో ఒక కొరత ఉంది. అబ్రహాము కొరత ఏంటంటే తను ముసలివాడైపోయాడు, సంతానం లేని పరిస్థితి. నాకు జీవితానికి ఒక వారసుడు లేకుండా అయిపోయాడు. నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటి? సింపుల్ గా ఆ లాంగ్వేజ్ లో చెప్పుకోవచ్చు. నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటి, నాకు అనుభవించడానికి వారసుడు లేడు. సర్వెంటే నాకు వారసుడు అవుతున్నాడు కదా అని అనుకుంటా ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు, అది సెపరేట్ టాపిక్. వాక్యం అనేది మళ్ళీ యేసుక్రీస్తుకు సంబంధించింది. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నువ్వు అనుకుంటున్న ఆ యొక్క పనివాడు నీకు వారసుడు కాదు. ఏమనుందండి? నీ గర్భవాసమున పుట్టుపోవచ్చున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను. అది అబ్రహాము, నా తలుపులన్నీ మూసేసి ఉన్నాయి, ఇంకా నా జీవితము, నా పరిస్థితి చూసుకుంటుంటే నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నేను ఈ విధంగా బ్రతకాల్సిందే. ఒక సర్వెంట్ని నాను వారసుడిగా చేసుకోవాలి. ఆ తృప్తి నాకు, నా సొంత వారసుడు, నా రక్తానికి సంబంధించిన వాడు నాకు వారసుడుగా లేకపోవడం వల్ల అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. కాబట్టి నా జీవితంలో అసాధ్యము పిల్లలు పుట్టడము, తలుపులు మూసేసి ఉన్నాయి అని చెప్పి అబ్రహాము అనుకుంటా ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు వాక్యము ద్వారా అబ్రహాముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ వారసుడు, నువ్వు అనుకుంటున్న ఆ వారసుడు కాదు. నీ గర్భమున, అంటే సారా గర్భమున ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడే నీకు వారసుడు. ఆయన, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఇంకా తర్వాత మనం 16వ అధ్యాయంలో మనము చదువుకున్నాము కదండి. ఏంటి చదువుకున్నాము? 16వ వచనంలో 16లో చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే 16:16లో ఆగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. అంటే తొందరపడి సారా లేదా అబ్రహాము, సారాని మాత్రమే పాయింట్అవుట్ చేయడం కాదు, అబ్రహాంను కూడా మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్ కట్ గా దేవుడు చెప్పాడు, నీ గర్భవాసమున ఒక కుమారుడు పుడతాడు. సారాతో కూడా క్లియర్ గా మాట్లాడాడు. సారాకి అక్కడ వచనంలో ఉందండి, చాలా క్లియర్ కట్ గా. ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది, సరే, ఒక దగ్గర ఉంటుంది, సారాకి పుట్టిన కుమారుడే నీ కుమారుడు అని చెప్పి క్లియర్ కట్ గా వ్రాయబడి ఉంటుంది. ఓకే, ఇంతకీ జీవితంలో ఇది మనం కొంచెం క్లియర్ కట్ గా మనం మైండ్ లో పెట్టుకొని మనం ఆలోచించుకోవాలి. ఈ సిచ్యుయేషన్ ని, ఈ యొక్క పరిస్థితిని మనం కొంచెం ఆలోచించుకొని ముందుకు వెళ్దామండి. ఇక్కడ సిచ్యుయేషన్, అబ్రహాము సిచ్యుయేషన్ చూసుకుంటే, అబ్రహాము జీవితంలో ఒక వెలితి ఉంది. ఏంటా వెలితి? కుమారుడు లేడు అనే వెలితి. జీవితంలో అన్నీ ఉన్నాయి నాకు, కానీ నాకు వారసుడు లేడు, నాకేమి ప్రయోజనం అని అంటా ఉంటున్నప్పుడు దేవుడు క్లియర్ కట్ గా, నువ్వు అనుకుంటున్న ఆ పనివాడు వారసుడు కాదు, నీ గర్భమున పుట్టినవాడు లేదా శారా గర్భమున పుట్టినవాడు మాత్రమే వారసుడు అవుతాడు. దాని తర్వాత 15 ఆ వచనం తర్వాత చదువుకుంటుంటే దేవుడు, మీకు ఆ వాక్యం నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. యెహోవా దేవుడు అబ్రహామును బయటకు తీసుకువచ్చేసి ఆకాశము చూపించి, నక్షత్రాలను లెక్కపెట్టు, నీవు ఇంతమంది ఏమంటారు జనములకు నీవు తండ్రి అవుతావు, ఇసుక రేణువులు లెక్కపెట్టు, ఇసుక రేణువులంతా నీకు
పిల్లలు ఉంటారు. నీవు అనేక మందికి తండ్రిగా ఉంటావు, జనాంగానికి తండ్రిగా ఉంటావు అని అంటా ఉంటున్నప్పుడు ఈలోపు సారా దేవుని చిత్తమేమో అనుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసము దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు కదా, ఆ ప్రామిస్ కి దేవుడికి హెల్ప్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో తనకి పిల్లలు పుట్టకపోతే అసలు దేవుడు మాట్లాడుతున్నప్పుడే నవ్వింది. అది చాలా తప్పు. దేవుడు ఒక ఇంపాసిబుల్, అసాధ్యమైన దానిని, నీకు అసాధ్యమైన దానిని, లేదా నీకు తలుపులు మూయబడి ఉన్న దానిని నీవు తెరవాలని నువ్వు ప్రయత్నించకూడదు. నీ సొంత విధానంలో తలుపులు తెరవాలని ప్రయత్నించకూడదు. ఇక్కడ శారా చేసిన పని అదే. దానికి వత్తాసు పలికాడు అబ్రహాం. దానివల్ల ఎంత శాపాన్ని తీసుకొచ్చుకున్నారో ఇప్పటి వరకు ఆ శాపము కొనసాగుతూనే ఉంది. అరబ్స్ ద్వారా ఇశ్రాయేలులకు. అందుకని అబ్రహాముకు 2 కుమారులు పుడతారు. ఒకటి ఇస్సాకు, ఇష్మాయేలు. ఇష్మాయేలు హాగరు ద్వారా పుడతాడు. ఇస్సాకు తర్వాత శారా ద్వారా పుడతాడు. ఎందుకంటే దేవుని వాక్యము క్లియర్ కట్ గా అబ్రహాముతో చెప్పింది, శారాతో చెప్పింది. ఇప్పుడు నేను దాంట్లో ఉన్న డీటెయిల్స్ లోకి నేను వెళ్ళట్లేదు, కానీ శారా చేసిన తప్పు ఏంటంటే మూయబడిన తలుపులను తెరవడానికి ప్రయత్నించింది. మన జీవితంలో కూడా మన విధానాల ద్వారా, మన ఆలోచన ద్వారా మనము మూయబడిన తలుపులను తెరవడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ తలుపులు తెరుస్తూ ఉంటున్నప్పుడు అనేక రకాల పరిస్థితులు నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది దేవుని చిత్తము అని మనం అనుకొని తెరిసేస్తుంటాము. ఒక్కొక్కసారి దేవుని చిత్తము కాకపోయినా సరే మన సొంత ప్రయత్నము ద్వారా మనము అనేక సార్లు తలుపులు తీయడానికి మనం ప్రయత్నిస్తాం. ఎందుకంటే అది మనకి ఇష్టమై ఉన్నది. అది మనకి ఇష్టమై ఉన్నది. శారా చేసిన తప్పది, అబ్రహాము చేసిన తప్పది. హాగరు కుమారుడు దేవునికి వారసుడు కానేరడు. శారా కుమారుడైన ఇస్సాకు మాత్రమే దేవునికి వారసుడు అవుతాడు. ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను. ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదు. ఇప్పుడు మీకు బహుశా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. కొంచెం మనం ముందుకు వెళ్ళడానికి ఇక్కడ చూడండి, హౌ అబ్రహాం హస్ రియాక్టెడ్, హౌ శారా హస్ రియాక్టెడ్. అబ్రహాము ఏ విధంగా ప్రతిస్పందించాడు, లేదా శారా ఏ విధంగా ప్రతిస్పందించాడు. కొన్నిసార్లు మనము అలాగే ఇంకా చూసుకుంటే ఆదాము హవ్వల్లో చూసుకుంటున్నప్పుడు హవ్వ ఏ విధంగా ప్రతిస్పందించింది, ఆదాము ఎలా ప్రతిస్పందించాడు. దేవుడు ఒకటి చెప్పినప్పుడు దానికి ఆ తలుపులు మూసేసిన తర్వాత ఆ తలుపులు తెరవడానికి నీవు ప్రయత్నించకూడదు. ఇద్దరూ ఏకీభవించారు. వారి ప్రతిస్పందన ఆ విధంగా ఉంటుంది. తద్వారా ఏదేను తోటలో నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఏదేను తోట యొక్క తలుపులు మూసివేసేదండు దేవుడు. ఇది కూడా అంతే. ఏమండి, అబ్రహాము పరిస్థితిలో అలా అనేకం ఉన్నాయండి. బైబిల్లో మనము అనేక రకాల ఇన్సిడెంట్స్ మనం చూద్దాం. ఇది మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మనకు అనేక రకాల మనం అనుకుంటా ఉన్నాము, దేవుడు ఎందుకు తలుపులు మూసేస్తా ఉన్నాడు, నా ఉద్యోగ విషయంలో ఎందుకు తలుపులు మూసేస్తున్నాడు, నా ఇంటి విషయంలో ఎందుకు తలుపులు మూసేస్తా ఉన్నాడు, నా యొక్క కుటుంబం విషయంలో ఎందుకు తలుపులు మూసేస్తున్నాడు, నా జాబ్కి సంబంధించి ఎందుకు తలుపులు మూసేస్తున్నాయి, నేను చేస్తున్న ప్రయత్నం ఎందుకు సక్సెస్ఫుల్ కావట్లేదు, నేను ఇంతకాలముగా నేను డ్రైవింగ్ లోనో లేకపోతే ఏదో ఒక ఉద్యోగంలోనే స్థిరపడిపోయి ఉన్నాను కదా, సడన్ గా ఈ తలుపులు మూయబడి ఉన్నాయి. ఎందుకు తలుపులు మూయబడి ఉన్నాయి? ఈ కరోనా పరిస్థితుల్లో నేను ధనరాజ్తో నిన్న కూడా మాట్లాడన్నాను. నాన్న, మనము ఎంతో కాలం క్రితం చెప్పి ఉన్నాము, కరోనాకు ముందు ఒక 3-4 సంవత్సరాలకు ముందే అనేక డ్రైవింగ్ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సడన్ గా ఇక్కడ బిజినెస్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సండే అనేక రకాల సర్వీసుల్లో మన సంఘంలో నేను అనేక రకాల పరిస్థితులు చెప్తా ఉంటున్నప్పుడు వేరే సందర్భాలలో
అదే పరిస్థితి ఇప్పుడు జరిగింది. అంటే నేను చెప్పింది జరిగిందని కాదు, అటువంటి సిచ్యుయేషన్, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీవు దేవుని మీద ఆధారపడకుండా, నీవు ఈ లోకపు మార్గాలు, ఈ తలుపులు ఎదురు తెరవబడి ఉన్నాయి కదా, దీంట్లో నేను సంతోషం పొందుతానంటే దేవుడు కొన్ని పాఠాలను నేర్పించడానికి లేదా ఆ తర్ఫీదుని ఇవ్వడానికి ఆ తలుపులను మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ తలంపులతో మనం కొంచెం ముందుకు వెళదామండి. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? సరే, బైబిల్లో అనేక ఇన్సిడెంట్స్ మనం చూద్దాము. అనేక రకాల ఇన్సిడెంట్స్ అంటే అనేక రకాల పరిస్థితులు, సంఘటనలు మనం చూద్దాము. దాంట్లో వారు ఏ విధంగా ప్రతిస్పందించారు, నీవు నీ జీవితంలో ఏ విధంగా ప్రతిస్పందిస్తావు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. అమ్మ 1983లో బిల్లీ గ్రామ్ గారి క్రుసేడ్కి వెళ్ళినప్పుడు దాంట్లో బిల్లీ గ్రామ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఇంకొక ఆయన, ఇండియన్కి సంబంధించిన ఆయన రవి జకరైస్ గారు అనే ఒక పెద్ద దైవజనుడు. ఆ దైవజనుడట ఆయన ఈ మధ్యనే 2020లో చనిపోయారు. కొన్ని నెలల క్రితం లేదా ఒక 4-5 రోజుల క్రితమే చనిపోయి ఉన్నారు. ఆయన లాస్ట్ మాట్లాడుతున్న ఒక మెసేజ్, ఒక 30 minutes మెసేజ్ నేను వింటా ఉంటున్నప్పుడు ఒక సంఘటన, దేవుడు ఈ యొక్క టాపిక్ ను చూస్ చేసుకోవడానికి అది తెరవబడింది. ఈ తలుపులు మూయబడ్డం అనే దాని గురించి ఆ సంఘటన నేను వింటా ఉంటున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని దేవుడిచ్చి, ఈ వీక్ దీంతో నువ్వు మాట్లాడు అని దేవుడు ప్రత్యేకించి నాకు తెలియజేశాడు. సంఘటన ఏంటంటే, ఆయన ఇండియాలో ఉంటున్నప్పుడు, సింపుల్ గా చెప్పేస్తాను, ఒక మిలిటరీకి ఆయన అప్లై చేసుకున్నాడట. ఆయన అనేక మందిలో ఒక 10 మందే సెలెక్ట్ అయ్యారట. ఆ 10 మందిలో ఆయన 3వ వాడట. ఆయన చెప్తా ఉన్నారు, నాకు తెలివితేటలు లేవు అని చెప్పేసి, కానీ ఆయనకు చాలా తెలివిగల ఆయన మాట్లాడుతుంటే మీరు కావాలంటే వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోండి. రవి జకరాయస్ ఆయన కొడితే ఆయనకు సంబంధించిన పెద్ద వెబ్సైట్ వస్తుంది. ఆయన మాట్లాడుతున్న విధానాలను చూస్తే ఎంత తెలివిగలరో మనకు అర్థమవుతా ఉంటుంది. ఆయన మిలిటరీకి అప్లై చేసుకుంటున్నప్పుడు 3వ వాడిగా ఆయన సెలెక్ట్ అయ్యాడట. ఇంకొక ఫైనల్ రౌండ్ మాత్రమే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేశారట. ఫోన్ చేసి, నాన్న ఎప్పుడు వస్తున్నావు అంటే, డాడీ నేను ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే, ఇంకా ఫైనల్ రౌండ్ రేపు కమాండర్ ఏమంటారు, వింగ్ కమాండర్ తో నాకు ఫైనల్ రౌండ్ ఉంది. ఆ వింగ్ కమాండర్ తో ఫైనల్ రౌండ్ అయిపోతే ఇంకా మీరు గ్రాంట్ చేసేసుకోండి, నాకు వచ్చేసినట్టే. అది తన ఇష్టం. అయితే నేను ఎదురుగా ఇలాగ కూర్చున్నాను. అలా వింగ్ కమాండర్ ఎదురుగా కూర్చొని ఉంటున్నప్పుడు, బాబు నువ్వు చాలా మంచివాడివి, చాలా గుడ్ పర్సన్ అని నాకు తెలుసు, ఇంత 3వ వాడిగా నువ్వు వచ్చావు, చాలా ఇంటెలిజెంట్ గా ఇక్కడ వరకు వచ్చావు, చాలా బాగుంది, కానీ నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అని డైరెక్ట్ గా ఆయన అన్నాడట. నేను నిన్ను సెలెక్ట్ చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నాను, ఇది నిజంగానే చెప్తున్నాను అంటున్నప్పుడు, సార్ కెన్ ఐ ఆస్క్ యు క్వశ్చన్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా, ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారో చెప్పండి ఉంటున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నీవు ఆర్మీలో యుద్ధములో నిలబెడతా ఉంటున్నప్పుడు అనేక మందిని చంపాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. నీవు సైకలాజికల్ గా నీవు ఆ చంపడానికి నువ్వు ఫిట్నెస్ తో లేవు, నీవు ఇష్టపడవు, నీ యొక్క మంచితనాన్ని బట్టో లేకపోతే నీవు దానికి కరెక్ట్ గా ఫిట్ గా లేవు, కాబట్టి నీ ఉద్యోగానికి నువ్వు అర్హుడవు కాదు, అందుకనే నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను అని అన్నప్పుడు, ఆయన 20 సంవత్సరాల తర్వాత ఈ తలుపులు ఎందుకు మూయబడినాయో ఆయనకు అర్థమైంది. ఇమ్మీడియట్ గా మనకి అర్థం కాదు. ఏంటి, నేను ఇంత తెలివిగా ఉన్నాను, ఇంత చక్కగా ఉన్నాను, నేను అన్నిట్లో ఇంత మందిలో నేను 10 మందిలో నేను 3వ వాడిగా సెలెక్ట్ అయ్యి ఉన్నాను, ఇంకా ఫైనల్ వర్జ్ అంటారు దాన్ని, అంటే ఇంకా దాంట్లో అంచులలో ఉన్నాను, ఆ అంచులలో నేను రిజెక్ట్ అవ్వడం ఏంటి? మన జీవితంలో కూడా అనేక సార్లు తలుపులు మూయబడిన వర్జులో, అంచులలో తలుపులు మూయబడిన పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్ గా నువ్వు ప్రతిస్పందించే విధానం ఏంటి? ఆయన 20 సంవత్సరాల తర్వాత, అయితే కొన్ని నెలల తర్వాత, 3-4 నెలల తర్వాతే ఆయన కెనడా వెళ్ళిపోయారట.
కెనడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కెనడా అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అక్కడ పెద్ద దైవజనుడిగా ఆయన వాక్యం, దేవుని యొక్క సేవను, చాలా పెద్ద సేవను చేశారు. ఇప్పటికి కూడా ఆయన వింటా ఉంటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంటాయి, అద్భుతంగా ఉంటున్నాయి. ఆయన 20 సంవత్సరాల తర్వాత అంటున్న మాట, అప్పుడు రిజెక్ట్ అయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత, ఒకవేళ నేను అక్కడ సెలెక్ట్ అయి ఉంటే దేవుడు నా మీద ఉన్న ప్లాన్, ఆయన నా మీద కలిగిన ప్లాను, లేదా దేవుని నేను చూసిన విధానము నేను కోల్పోయి ఉండేవాడిని. కాబట్టి అప్పుడు నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది అని ఆయన ఆ యొక్క స్టేట్మెంట్ని ఇవ్వడం. కొన్నిసార్లు నీకు అర్థం కాదు ఎందుకు తలుపు మూయబడి ఉంది అని. ఈ యొక్క వారానికి తలుపులు మూయబడి ఉన్నది అనే దాని విషయము అర్థం చేసుకోవడానికి, చెప్పడానికి ఆ యొక్క సంఘటన నాకు దేవుడు గుర్తు చేసి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ప్రాక్టికల్గా ఈ యొక్క సందర్భంలో, లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో, లేదా నీ జీవితానికి అనేక రకాల లాక్డౌన్స్ జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి, లేదా ఏ విధంగా నీవు ప్రతిస్పందిస్తున్నావు ఆ యొక్క సిచ్యుయేషన్కి అర్థం చేసుకోవడానికి చెప్పమన్న వాక్యభాగం ఇది. అనేక తలంపులు వచ్చున్నాయి. ఆ తలంపుల్లో దేవుడు ఇది ముందుగా అర్థం చేసుకో. ఇంకా తర్వాత ఇంకొక సంఘటన చెప్తాను. అంటే నా యొక్క జీవితంలో ప్రతిస్పందన ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగానే కాదు, నాకు ఇదివరకు జరిగిన సంఘటనలు ఏ విధంగా ఉండేది అనే దాని గురించి కూడా చూద్దామండి. తర్వాత వాక్యములో మనం కొంచెం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ అబ్రహాముని గురించి మనం చూసుకున్నాము. ఇప్పుడు అబ్రహాము తర్వాత ఇస్సాకుతో ఏ విధంగా నిబంధన చేసుకున్నాడు, తర్వాత ఏ విధంగా తండ్రి అయ్యాడు, జనములకు తండ్రి అయ్యాడు, దాని గురించి మనం చూసుకున్నాం. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము 3:8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకొని, నా నామము ఎరగను అనలేదు, నువ్వు నా నామమును ఎరుగును అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు, దాన్ని ఎవడు వేయనేరడు. దాని తర్వాత ఇంకేమనుందా, వేసినది తెరువు నేరడు అనే దాని గురించి. ఓకే, ఇదిగో తలుపు తీసి ఉంచున్నాను, దాన్ని ఎవరు వేయలేడు, మూసింది తెరవలేరు. ఇంకా ఒకసారి దీంట్లో చూద్దామండి. ఆదికాండం 7:15-16 వచనాలు చూద్దాం ఒకసారి. జీవాత్మ గల సమస్త శరీరుల్లో రెండేసి ఓడలో ఉన్న నోహు నద్ద ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడుదియు ప్రవేశించాను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాడు, ఓడలో తలుపులు మూసేశాడు. అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే దానికంటే ముందు యెహోవా దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఇప్పుడు నేను ప్రజల యొక్క పాపము చాలా గొప్పగా అయిపోయింది. ఒకసారి చూడండి, అక్కడే ఉంటుంది. 12 చదవమ్మా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెడిపివేసుకొని ఉండేవి, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపివేసుకొని ఉన్నారు. కాబట్టి నేను జలప్రలయాన్ని రప్పించిపోతా ఉన్నాను. కాబట్టి నీవు ఒక ఓడ తయారు చేయి. అదంతా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు అది కాదు మనకి డీటెయిల్స్. నోవాహు నీతిమంతుడు అనే ఆ కుటుంబంలో ఉంది. ఆ నీతిమంతుడు అయినప్పుడు తన కోడళ్ళు తన కొడుకులు ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు అలాగే జంతువుల్లో వాటిలన్నిటిలో కూడా రెండు తీసుకుని వచ్చేసాడు.
అయితే ఆ ఓడ కట్టడానికి దాదాపుగా 120 సంవత్సరాలు పట్టిందని మనకు బైబిల్ చెప్తా ఉంటుంది. అయితే ఓడలోకి ప్రవేశించిన తర్వాత అంటే ఇంకా చూసుకుంటుంటే నోవాహు ప్రతిస్పందన ఓడ కడుతున్నప్పుడు కూడా మనం ఆలోచించుకోవచ్చు. అసలు అది కూడా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే బాగా మండుతా ఉంటున్నప్పుడు ఎవడైనా ఇప్పుడు వర్షం పడుతుంది అని చెప్తే ఎలాగుంటుంది? పడలేదు. ఆ పడకుండా నోవాహు ఏమిటంటే పడుతుంది అని దేవుని మాటను నమ్మి 120 సంవత్సరాల పాటు దేవుడు చెప్పిన కొలతలతో ఆ ఓడను కట్టడం అనేది మీ ఆలోచన విధానానికి నేను వదిలేస్తా ఉన్నా. ఇతరుల హేళన మధ్య, భార్య పిల్లల హేళన మధ్య, భార్య పిల్లల హేళన అంటే ఒక మాట అని ఉండొచ్చు, ఇంకా వర్షం రావట్లేదు ఏంటో అని చెప్పేసి హేళన చేయలేదు, కానీ బైబిల్లో అక్కడ రాయబడి ఉండలేదు. కానీ వాళ్ళు కూడా ఇంకేం వర్షం పడట్లేదు కదా ఎందుకని అయినప్పటికీ వారు సహకరించారు. ఓకే, పాయింట్ ఏంటంటే 120 సంవత్సరాల పాటు తను కనిపెడుతూ ఉన్నాడు, దేవుని మాటను నమ్మాడు. హల్లెలూయా. దేవుని మాటను నమ్మి దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఎంత లోకపు పరిస్థితులు, క్లోజ్డ్ డోర్స్ లాగా తలుపులు మూయబడిన పరిస్థితులు ఉన్నాయి. లోకపు పరిస్థితులు అన్ని కూడా వాతావరణానికి వ్యతిరేకంగా ఉంది. అయినప్పటికీ దేవుని మాటను విని ఆయన పడవ కడుతూనే ఉన్నాడు. అసలు నేను అది చెప్పదలుచుకోలేదు కానీ సడన్ గా చెప్తున్నా. అతని యొక్క ప్రతిస్పందన ఎంత చక్కగా ఉండింది, నోవాహు ప్రతిస్పందన. అందుకనే అందరూ లోపలికి వచ్చేసి దేవుడు బయట నుంచి తలుపులు వేసి అంటున్నప్పుడు ఇంకా తర్వాత తెలవడానికి ఆయన మూసివేసిన తలుపును జలప్రలయం వచ్చిన తర్వాత ఎవరు తీసుకోవాలి. దీనిలో కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత నీవు ప్రతిస్పందిస్తే చాలా కష్టం. మొన్న జాయిస్ మేరు లేకపోతే ఆండ్రూ మొగ్గారా అంటున్నారు, జాయిస్ మేరీ అనుకుంటా, లేదా బిల్ విన్స్టన్ గారు, దేవుడు ఒక సమయంలో చేయమంటున్నప్పుడు, నీకు అభిషేకాన్ని ఇచ్చి చేయమంటా ఉంటున్నప్పుడు అప్పుడే నీవు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి నేను నా యొక్క సమయంలో దేవుడు చెప్పాడు కదా, నా యొక్క సమయంలో నేను చేస్తాను. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు కదా, పర్మిషన్ ఇచ్చేసాడు కదా, నాకు అనుగుణంగా అది నాకు ఫేవర్ గా ఉందా లేదో అని అనలైజ్ చేసుకొని వీలైనప్పుడు నేను ప్రతిస్పందిస్తాను, అప్పుడు చేస్తాను అంటే కుదరని పని. నీవు చేసే సమయానికి దేవుని యొక్క అభిషేకం అక్కడ ఉండకపోవచ్చు. హల్లెలూయా. నీ ప్రతిస్పందన దేవుని వాక్యము విషయంలో ఇమ్మీడియట్ గా ఉండాలి. డిలే అయిపోతే అది విధేయతే కాదు. దాంట్లో నుంచి నువ్వు ఏ పాఠాలను నేర్చుకోలేవు. దేవుడు చెప్పినప్పుడు వెంటనే. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామండి? నోవాహు దాన్ని కొనసాగించాడు, దేవుడి ప్రణాళికని. లోపలికి రమ్మని అతను అనేక మందికి చెప్పాడు, కానీ ఎవ్వరు కూడా వినలేదు. మూసివేసిన తర్వాత అందరూ వచ్చి తలుపులు కొడతా ఉన్నారు. ఏమండి? అందరూ వచ్చి తలుపులు కొడతా ఉన్నారు. 10 మంది కన్యకల విషయంలో చూడండి, దాంట్లో 5 ఆయిల్ అయిపోయిందని చెప్పేసి బయటికి వెళ్ళారు, ఆయిల్ అడుగుతా ఉన్నారు. ఏమండి ఆలోచించుకోవద్దా అండి? దేవుడు వస్తాడని తెలుసు, పెళ్లి కుమారుడు వస్తాడని చెప్పి తెలుసు, ప్రిపేర్డ్ గా ఉండాలని తెలుసు. నీకు ప్రిపేర్డ్ గా ఉండాలని తెలిసినప్పుడు నువ్వు దానికి కావలసిన వాటన్నిటిని తెచ్చుకొని నువ్వు పెట్టుకోవాలి, సమకూర్చుకొని నువ్వు పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూడాలి. తప్పితే ఆయిల్ లేదు, నా దాంట్లో దీపం లేదు అని అప్పుడు వెతుక్కుంటే సరిపోదు. అప్పుడు ఆ కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఏం చెప్పారండి? మాకు మాత్రమే సరిపోయినంత మా దీపంలో ఉన్నాయి, కాబట్టి మేము ఇవ్వడానికి కుదరదు. కాబట్టి మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోండి. షాప్కి వెళ్ళి వచ్చే లోపల నీకు ప్రిపరేషన్కి టైం ఇచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్ మినిట్ లో చేద్దాంలే, లాస్ట్ మినిట్ లో మనకి అది జరిగినప్పుడు చూద్దాంలే అని నువ్వు అనుకుంటా ఉంటుంటే అది చాలా.
ఇది ప్రిపరేషన్ టైం. కరోనా టైం, లాక్డౌన్ టైము, లేకపోతే అనేక రకాల పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ప్రిపరేషన్ టైము. నీవు ఏ విధంగా ప్రశ్నించుకుంటున్నావు, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నావు, నీవు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. అనేక రకాలు వస్తున్నాయి, అనేక రకాల వైరస్లు వస్తుంటాయి, ఇంకా అనేక రకాలు వచ్చి ఉండొచ్చు. అది మనకు కాదు సోర్స్. మనము ఈ పరిస్థితులు అన్నిటిలో కూడా నీవు ఏ విధంగా ప్రతిస్పంది. ఇది కేవలం కరోనా దాని గురించి నేను చెప్పట్లేదండి. అనేక రకాలు దేవుని దాంట్లో మనము ప్రిపేర్ అవుతా ఉంటున్నప్పుడు, నిన్ను నీవు పరీక్ష చేసుకునే విధానము, నిన్ను నీవు తలుపులు మూయబడి ఉంటున్నప్పుడు, తలుపులు మూయబడ్డం అంటే నేను కరోనా లాక్డౌన్ గురించి మాట్లాడట్లేదు. దేవుడు గాడ్ వాస్ ఫోర్స్ టు డూ ఇట్. ఎందుకంటే ప్రజలు అక్కడ చదువుతున్నప్పుడు, ఇందాక నోవాహు దాని విషయంలో చూస్తున్నప్పుడు, భూమి మీద జనులు పాపము చెడుతనముతో నిండి ఉన్నారు కాబట్టి నేను జల ప్రళయాన్ని తీసుకొని వస్తున్నాడు. ఏదో ఒక రకమైనది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీవు పాపము చేస్తా ఉంటున్నప్పుడు, జనులు చెడ్డతనము చూపిస్తా ఉంటున్నప్పుడు, నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఉంటున్నప్పుడు, ఆలోచన చేయకుండా ఉంటున్నప్పుడు దేవుడు కరోనా తీసుకొస్తాడు, లేకపోతే ఇంకా ఏవన్నా వస్తాయి. నీవు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు, అది ఇంపార్టెంట్. నోవాహు ఏ విధంగా స్పందించాడు? చక్కగా స్పందించి లోపలికి వెళ్ళాడు. తన కుటుంబము సురక్షితంగా ఉంటుంది, సహకరించాడు. చూడండి, అబ్రహాము ప్రతిస్పందన చూసాము, లేదా శారా ప్రతిస్పందన చూసాము, లేదా ఇక్కడ నోవాహు ప్రతిస్పందన చూస్తున్నాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దామండి. ఆదికాండము 6:9-13 కొంచెం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాము. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలా చాలా చక్కని మాటలు ఉన్నాయండి నోవాహు గురించి. చూడండి, అక్కడ భూలోకము దేవుని సన్నిధికి 11వ వచనంలో చూస్తే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండేది. ఎంత చక్కగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భూలోకము చెడిపోయి ఉంది, భూలోకము చెడుతనంతో నింపబడి ఉంది. భూలోకము ఏ విధంగా ఉంది అన్నాడండి? తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. కాబట్టి నీవు నీతిమంతుడువు కాబట్టి నీవు ఒక ఓడ తయారు చేసుకొని, ఒక పడవ తయారు చేసుకొని దానిలోకి ప్రవేశించు. నీవు నీ కుటుంబము, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. దేవుడు చెప్తా ఉన్నాడు. లోకము కరోనా పరిస్థితుల్లో అనేక రకాల భయపడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నది. దేవుడు చెప్తున్న మాట, నీవు నీ కుటుంబము నా దగ్గరకు వచ్చేయండి, నా రెక్కల క్రిందకు వచ్చేయండి, నా యొక్క వాక్యము క్రిందకు వచ్చేయండి. వారికి ఏమంటారు, వెలితి ఉంది కానీ నీకు వెలితి ఉండదు. నీకు నేను కనుక నీవును నీ ఇంటి వారు ఓడలోకి ప్రవేశించడం అంటే ఏంటి? సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్ళడము, దేవుని యొక్క మహోన్నతుని చాటులోకి వెళ్ళిపోవడం. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడండి నోవాహు? దేవుడు చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. నీవును నీ ఇంటి వారును ఈ ఓడలోనికి ప్రవేశించండి. ఈ కరోనా పరిస్థితి వస్తా ఉంటున్నప్పుడు, తలుపులు మూసేసిన పరిస్థితి వస్తా ఉంటున్నప్పుడు, అనేక రకాల పరిస్థితుల్లో ఉంటా ఉంటున్నప్పుడు, నీవును నీ ఇంటి వారును ఎక్కడికి వెళ్ళిపోవాలి? మహోన్నతుని చాటులోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా! మహోన్నతుని చాటులోకి వెళ్ళిపోయాలి. ఎందుకంటే అది సురక్షితమైన ప్రదేశం. దేవుడు ఈ విధంగా అంటే ఆ మహోన్నతుని చాటులోకి నువ్వు వెళ్తున్నావా లేదా? ఆయన పక్షిరాజు క్రిందకి వెళ్ళిపోతున్నావా లేదా? కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా నీవు ఆయన రెక్కల క్రిందకి వెళ్ళిపోతున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.
లేకపోతే ఇంకా నీ ప్రయత్నాలు ఇంకేమన్నా చేసుకుంటా ఉన్నావా? లేదా నీకు మూయబడిన తలుపుల్ని నువ్వు తీయడానికి నీ యొక్క చేతనైన బలముతో తీయడానికి నువ్వు ప్రయత్నిస్తా ఉన్నావా? దేవుడు అనేకం చెప్తా వస్తా ఉన్నాడు. ఇంకా చాలా 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 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఆదికాండం 7:1 ఏముందో ఒకసారి చూడమ్మా. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడైనడు. చాలా అవసరం లేదు, చెప్పేసుకున్నాం. లూకా 13:25-26 వచనం ఒకసారి చూద్దాం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, ఏమంటే ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత అయ్యా మా కోసం తలుపు తీయమని చెప్పినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదు అని ఉత్తరం మీతో చెప్పు. చాలు, ఉత్తరం మీతో చెప్పు. 26 కూడా చదివేసావా? ఉత్తరం మీతో అంటే ఇంటి యజమానుడు తలుపు వేసేసిన తర్వాత లోపల నుంచి నీవు బయట నుంచి తలుపు కొడితే ఇంకా తలుపు తీయడు. నీ సముఖం ముందు మేము తిని త్రాగుచుంటమే, నువ్వు మా వీధుల్లో భోజించితివే అని చెప్పసాగుతురు. అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగను, మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పు. కాబట్టి ఒకసారి తలుపు మూయబడిన తర్వాత తలుపు తెరవబడదు. కానీ బైబిల్లో అనేక రకాల సంఘటనలు ఉన్నాయండి. చాలా 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 చక్కటి సంఘటనలు దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు బైబిల్ సిచ్యుయేషన్. ఇప్పుడు సపోజ్ దావీదును తీసుకోండి, ఒకసారి తీద్దాము. మొదటి దినవృత్తాంతాలు 17:1-4 వచనాలు. మొదటి దినవృత్తాంతాలు 17:1-4 వచనాలు. ఎందుకంటే తలుపులు మూయబడిన తర్వాత బైబిల్లో అనేక మంది, ఇప్పుడు చూసాం మనం ఎన్ని సంఘటనలు చూసామండి. అక్కడ ఆదాము హవ్వల సంఘటనలు చూసాము, అబ్రహాము శారా హాగరుల సంఘటనలు చూసాము, మనం ఇంకా నోవాహు సంఘటనలు చూసాము. ఏమండి అక్కడ యజమానుడు తలుపు మూసినప్పుడు ఆ సంఘటన మనం చూసాము. మొదటి దినవృత్తాంతాలు 17:1-4 వచనాలు. దావీదు తన ఇంట ఉండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారం నామములతో కట్టబడిన నగర్లో నివాసం చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నది అని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అని. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమయ్యేలా సెలవిచ్చాను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఒక్క నిమిషం అక్కడ చూడండి, అండర్లైన్. నీవు పోయి, నాతానుతో దేవుడు మాట్లాడుతూ, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయం కట్టించడం నీ చేత కాదు, ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసం చేసేది. నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నాకు దేవదారు నామములతో ఆలయం కట్టుకుంటురేమి అని నా జనమును మేపవలసిందని. 4 వచనాల వరకే చాలు. రైట్. ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ కొన్ని మనము మంచి కార్యాలు చేస్తున్నాడు. ఎవరండి? దావీదు దేవుని కోసము ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడతా ఉంటున్నప్పుడు దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. ఏంటండి? నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో చెప్పు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, చేయము, కానీ నీ యొక్క తరములో నీవు నాకు దేవాలయాన్ని కట్టలేవు, నీ చేత కాదు. కారణాలు ఏమన్నా అనవచ్చు. ఇక్కడ పరిస్థితి ఏమైందంటే దావీదు తన తరములో దేవునికి ఆలయాన్ని కట్టడానికి వీలు లేదు అని దేవుడు చెప్పిన తర్వాత దావీదు ఏమి కూడా వ్యతిరేకంగా ప్రతిస్పందించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా దేవుడు దావీదుతో క్లియర్ కట్గా చెప్తాడు, నీవు కట్టవు గాని నీ యొక్క కుమారుడు సొలొమోను ఆ యొక్క యెరూషలేమును కడతాడన్నప్పుడు దావీదు ప్రిపేర్ చేసి ఉంచాడు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, దావీదు యొక్క తలుపులు మూయబడిన తర్వాత
దావీదు హృదయ పరిస్థితి చూద్దాము. దావీదు ఎంతో ఆశతో ఉన్నాడు. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని, దేవుని కోసం నిలబడాలని ఎంతో ఆశతో ఉన్నాడు. దానికోసం అనేకము చేస్తూ ఉన్నాడు. దేవుని అందుకని దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడు, నా యొక్క హృదయానుసారుడు అంటాడు కదా. దావీదుని ఏమంటాడండి? నా హృదయానుసారుడైన నా యొక్క సేవకుడితో నువ్వు చెప్పు, నీవు నాకు దేవాలయాన్ని కట్టలేవు, నీ యొక్క తరంలో నీవు ఆ యొక్క దేవాలయాన్ని కట్టొద్దు అంటున్నప్పుడు దావీదు పాజిటివ్గా తీసుకొని దేవుని మీద ప్రేమతో, ఇంకా కారణాలు దేవుడు చెప్తాడు క్లియర్గా, ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని అవన్నీ కూడా కారణాలు చెప్తున్నప్పుడు దావీదు చక్కగా పాజిటివ్గా తీసుకొని, నువ్వు నన్ను కట్టొద్దు అంటావా? నెగిటివ్గా తీసుకున్నాడు అనుకో, నువ్వు నన్ను కట్టొద్దు అంటావా? అయితే నేను ఏమి చేయను పో. మనము ఆ విధంగా చేస్తాం కదండి. మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది ఆ పరిస్థితుల్లో? కానీ దావీదు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది? ఎంతో ప్రేమతో. ఏంటి సొలొమోను కష్టపడతాడని కాదండి, సొలొమోను ఇవన్నీ చెయ్యలేడని కాదు. దావీదు దేవుని మీద ప్రేమతో అన్ని సమకూరుస్తాడు. తలుపులు మూసి ఉన్న తర్వాత దావీదు యొక్క ప్రతిస్పందన. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తున్న డిఫరెంట్ యాంగిల్స్ మనం చూద్దాము. మోషే గురించి మనం చూద్దాము. సంఖ్యాకాండము 27 12 నుంచి చివరి వరకు మనం చూడొచ్చు. సంఖ్యాకాండము 27 12 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనే, నీవు అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడు. నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుని అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడింది. అవన్నీ అవసరం లేదు కారణాలు. ఇప్పుడు చూస్తే మోషే దేవుని ఒక్కొక్కరి గురించి చూసారా? మనం ఆలోచిస్తే నోవాహు గురించి దేవుడు ఏమంటే స్టేట్మెంట్ ఇస్తున్నాడండి? నీవు నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అబ్రహాం గురించి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు? నా యొక్క స్నేహితుడు అని చెప్పేసి అంటున్నాడు. దావీదు గురించి ఏం చెప్తున్నాడు? నా యొక్క హృదయానుసారుడు అని చెప్తున్నాడు. ఇక్కడ మోషే గురించి ఏం చెప్తున్నాడండి? మోషే అట సాత్వికుడు అట. అటువంటి మోషే పాలుతేనీలు ప్రవహించు దేశములోకి వెళ్ళాలి, కనాను దేశానికి వెళ్ళాలి అందరినీ తీసుకొని. ఏమైందండి అక్కడ? ఆ కొండ దగ్గరకు వచ్చేటప్పటికల్లా దేవుడు ఆ తలుపు మూసేశాడు. వి షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్. మనం అర్థం చేసుకోవలసినది, కనాను దేశానికి వెళ్ళాల్సిన తలుపులను మోషేకు దేవుడు మూసేశాడు. మోషే ప్రతిస్పందన. మనం ఇక్కడ ఆలోచించాల్సినది మోషే ప్రతిస్పందన. మొదటి ఆలోచించండి, మోషే ఎంత పని చేశాడో చూడండి. ఎంత పనిని చేశాడు. మోషే ఒక రాజుగా ఉన్నాడు. అక్కడ నుంచి అరణ్యంలోకి వెళ్ళి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చినప్పుడు రాజుగా ఉన్నాడంటే ఆ స్థితిలో ఉన్నాడని అర్థం. ఐగుప్తుకు వచ్చేసాడు. ఐగుప్తుకు వచ్చి వారిని అరణ్యానికి విడిపిస్తూ ఉన్నాడు. అంటే అరణ్యానికి విడిపిస్తున్నాను అంటున్నాను, బానిసత్వం నుంచి విడిపిస్తా ఉన్నాడు. బానిసత్వం నుంచి విడిపించి ఎంతో రకం ప్రాసెస్ చేశాడు. వారిని అరణ్యంలో తీసుకుని వెళ్తా ఉన్నాడు. వారు చదువుకుంటా ఉన్నారు. అనేకము జరుగుతా ఉన్నాయి. అన్ని ఓర్చుకున్నాడు. అనేకము జరిగి ఇవన్నీ ఎందుకు చేశాడు మోషే? పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తాం మేము, సురక్షితంగా నేను ఎంజాయ్ చేస్తాను దేవుని యొక్క లైఫ్ ని అని అనుకున్న సమయంలో దేవుడు తలుపులు మూసేశాడు. We have lot of plans in our life. మన జీవితంలో అనేక రకాల ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు సడన్ గా తలుపులు మూసేసినప్పుడు మాకు ఈరోజు మార్నింగ్ కూడా, నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ కూడా అనేక రకాల పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇప్పుడు టెంపరీగా తలుపులు మూసేసిన పరిస్థితులు మాకు కనిపిస్తా ఉన్నాయి. దేవుడు నువ్వు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నావు, దానికి రియాక్షన్ ఏంటి, స్పందన ఏంటి అనేది దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. నీ ప్రతిస్పందన ఏంటి? మోషే చూడండి ఎంత చక్కగా. ఏమండి, ఒక నిమిషం అప్పుడే దాంట్లోకి వెళ్ళొద్దు, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మోషే కనానులోకి వెళ్ళడానికి తలుపులు మూయబడి ఉన్నాయి. ఎంత బాధకరమైన పరిస్థితి. ఎంత చక్కగా ఎంతగా ఎదురు చూశాడు.
రవి జక్రేష్ గారు ఆర్మీలో జాయిన్ అవుదామని. 99% అయిపోయింది. అంత మందిలో 10 మందే సెలెక్ట్ అయ్యారు. 10 మందిలో ఆయన 3వ వాడు. అంటే ఏమనుకుంటామండి, అయిపోయింది, ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ నార్మల్, ఇంతవరకు వచ్చానే, నేను ఇంక అవ్వలేనా అన్నప్పుడు తలుపులు మూయబడి చాలా నిరాశ అయిపోయాడు ఆయన. కానీ 20 సంవత్సరాల తర్వాత రవి జక్రేష్ గారు అర్థం చేసుకున్నారు. అర్థమైంది దేవుడు ఎందుకు తలుపులు మూసేశాడు, ఆ యొక్క ఆర్మీ తలుపులు అనేది మనకి ఇప్పుడు అర్థం కాదు. మోషే ఇంత చేసిన తర్వాత సడన్ గా దేవుడు పిలిచి, నిన్ను ఇక్కడే, ఇంకా ఆల్మోస్ట్ వర్జ్ అంటున్నాం కదండి, ఇంకా కనాను దగ్గరికి వెళ్ళబోయే ప్లేసెస్, ఇంకా కొంత ఇంత ప్రయాణం చేసిన తర్వాత ఇంకా కనాను ప్రయాణం అనేది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, కారణం ఏంటనేది మనకి ఇప్పుడు అప్రస్తుతం. ఏ కారణం ద్వారా చేశాడు, దావీదుకి ఎందుకు కట్టనివ్వలేదు అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం. మోషేను ఎందుకు ఎలడివ్వలేదు అనేది మనకు అందరికీ తెలిసినదే. దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, మనం దాని గురించి ఆర్గ్యుమెంట్ కాదు. తలుపులు మూసేస్తున్నాయి, మోషే యొక్క ప్రతిస్పందన. మన జీవితంలో అనేక రకాల తలుపులు మూసేసిబడి ఉంటున్నాయి. ఏమి నేర్చుకుంటున్నావు, నీ రియాక్షన్ ఏంటి, ఎందుకు తలుపులు మూసేస్తున్నాడు అనేది మనం కొంచెం చూద్దాం. సిచ్యుయేషన్ లో, జీవితంలో దేవుడు నేర్పిస్తున్న పాఠాలు ఇవన్నీ కూడా. నేను పొద్దున్న అమ్మతో ఒక మాట అన్నాను, దేవుడి పాఠాన్ని నేర్పమని చెప్తున్నాడు, మనం నేర్చుకోవడానికి ఏవేవో ఇచ్చాడు. నేను ఒక ఆర్డర్గా వెళ్ళలేకపోతానేమో, నాకు భయం వేస్తా ఉంది అని అమ్మతో అన్నాను. దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, దేవా దీన్ని అర్థం చేసుకోవడానికి మేము ఇంకా, ఎందుకంటే మీతో పాటే నేను నేర్చుకుంటా ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఒక మంచి దారిలో, ఒక కరెక్ట్ అయిన దారిలో వెళ్ళడానికి మాట్లాడుతూ ఉండగా దేవుడు అనేక రకాల తలంపులనిచ్చి నేర్పిస్తా ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, పట్టించుకునే దేవుడు, ఆయన ప్రతిదీ ఇంపార్టెంట్. మోషే ఏం చేశాడండి, మోషే స్పందన ఎంత చక్కగా ఉందో చూడండి. అయితే దేవుడు, సరే నిన్ను వెళ్ళొద్దు అని చెప్తున్నాను, సరే కానీ వెళ్ళే ప్రదేశం ఎలాగుంటుందో నీకు చూపిస్తాను అనేది కొండ మీదకి తీసుకెళ్ళిపోయి, ఇదిగో అదిగో కనాను, ఇక్కడి నుంచి చూడు అని చెప్పినప్పుడు మోషే ప్రతిస్పందన ఎలాగుందో తెలుసా? సరే, నాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పటి వరకు నువ్వు నన్ను చేయమన్న పనంతా నేను చేస్తూనే ఉన్నాను, వీళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి కదా. ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు ఎవరు, నేను దాని గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఒకవేళ సడన్ గా చచ్చిపోతే వీళ్ళందరినీ నడిపించేవాడు ఎవడని నేను ఆలోచించలేదు ప్రభువా. మోషే యొక్క మనస్సుని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ అంటున్న మాటలు. నువ్వు సడన్ గా నాకు ఏమంటారు, నీ జాబ్ తీసేస్తున్నానంటే ఎలాగా? ఎవరో ఒకరిని పెట్టి నువ్వు తీసేస్తే నాకు బాగానే ఉంటుంది, పర్వాలేదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, అక్కడికి తీసుకెళ్ళాలి, సరే తలుపులు మూసేవు, సరే కానీ ఎవరో ఒకరిని వాళ్ళని నడిపించి. చదువు అమ్మ 15వ వచనం. యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండానట్లు, సమాజము కాపరిలేని గొర్రె వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు మీ అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి, అతడు వారి యొద్దకు వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవాలి. వారికి నాయకుడుగా ఉండే ఒక సమర్థుడు కావాలి, సమర్థుడై ఉండేవాళ్ళు, అటువంటి వాడిని నియమించు అంటా ఉంటున్నప్పుడు యెహోషువను ఇక్కడ తను కృంగిపోలేదు, తన విషయం ఆలోచించలేదు, ఆయుష్ ఎక్కువ అడగలేదు. గుర్తు చేయ గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. ఆయుష్ ఎక్కువ అడగలేదు. కానీ మోషే ప్రతిస్పందన ఏ విధంగా ఉండింది? నీవు చెప్పిన దానిని అట్లీస్ట్ ఇక్కడ నుంచి నడిపించడానికి ఒక సమర్థవంతుడైన ఒక నాయకుడిని ఎంచి అతన్ని సెలెక్ట్ చేయనప్పుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట చూసారా? నేను ఆల్రెడీ, నీవు నీ కన్నులతో నువ్వు చూడలేవేమో కానీ నేను ఏం చేయాలో కంటికి కనిపించవు, నీ కన్నులకు కంటికి కనిపించలేదేమో కానీ నేను ఆల్రెడీ ఒకరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. అందుకని
చూడండి ఇక్కడ ఒక పాయింట్ లో ఒకరి తలుపులు మూయబడి ఉన్నప్పుడు ఇంకొకరికి తలుపులు తెరవబడి ఉన్నాయి. ఈ తలుపులు మూసివేసిన వాడి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? మోషే యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందండి? దీన్ని నడిపించడానికి ఒక సమర్థుడిని, నాయకుడిని ఎంచుకున్నప్పుడు, దిగో సమర్థుడైన నాయకుడు. అప్పుడు వరకు వెనకాల స్క్రీన్ లో కంటికి కనిపించకుండా దేవుడు చెప్పిన చేస్తున్న ప్రతి పనిని చేస్తూ ఉన్న యెహోషువను దేవుడు ఎన్నిక చేసుకొని మోషేతో అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు యెహోషువ ఆత్మను పొందినవాడు. ఎవరు? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతను తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి నిలవబెట్టి వారి కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞేయము. అంటే నేను అభిషేకించిన యెహోషువ, నేను సెలెక్ట్ చేసిన యెహోషువ, అతన్ని నువ్వు అభిషేకించు అని దేవుడు మోషేకు చెబుతున్నాడు. మోషే యొక్క ప్రతిస్పందనను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప విషయం అండి. నీవు నీ ఘనతలో కొంత అతని మీద ఉంచు. నీ ఘనతలో కొంత అతని మీద ఉంచును. సరే, ఇది ఎందుకంటే మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు డీటెయిల్ గా దీని గురించి ఆలోచించుకోవాలి ఇంకా బాగా. ఇది దేవుడు మనకి కొన్ని పరిస్థితులు, మనుషులను, బైబిల్లో ఉన్న మనుషుల పరిస్థితులను చూపించి, ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో ఇన్సిడెంట్స్. మూసినప్పుడు వారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, నీవు తలుపులు మూయబడి ఉంటున్నప్పుడు నీవు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నావు. ఇంకా దీన్ని కావాలంటే నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. చాలా ఇంపార్టెంట్, చాలా పాయింట్లు దేవుడు ఇచ్చాడు. దాని గురించి మనం మాట్లాడుకుందాం కావాలంటే. పరిస్థితి ఇంకా ఒక ఎగ్జాంపుల్లోకి మనం వెళ్దామండి. ఇందాక అంటూ ఉన్నాము, నువ్వు అమ్మ అడుగుతున్న ప్రశ్న మోషే అడిగి ఉండొచ్చు కదా. ఆయుష్ హెచ్కియా చూడండి, యెషయా 38:5. హెచ్కియా ఏం చేశాడంటే ఆయుష్ పెంచమని దేవుడిని అడిగాడు. అంటే తలుపులు మూసిపోయబడి ఉన్నాయి. ఎందుకంటే ఇంకా చనిపోతున్న పరిస్థితుల్లో అక్కడ తలుపులు మూయబడి ఉంటే దేవునిని అడిగి తలుపులు తెరవమన్నాడు. హల్లెలూయా. చదవండి. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థన విని అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను అని హిజ్కియాతో దేవుడు అంటున్న మాట చూసారా? ఏమైంది హిజ్కియా పరిస్థితి? నేను హిస్టరీ చెప్పట్లేదు. హిజ్కియా ఇంకా చనిపోయిన పరిస్థితి వస్తూ ఉంటుంది, తలుపులు మూయబడిన పరిస్థితి వస్తూ ఉంటున్నప్పుడు హిజ్కియా దేవుని దగ్గర విన్నవించుకుంటా ఉన్నాడు. దేవా, ఇంకొంత ఆయుష్ కాలము నాకు దయచేయి అంటా ఉంటున్నప్పుడు దేవుడు, నీ విన్నపాన్ని నేను విన్నాను, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఉన్నావు, నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, క్యాన్సర్ ఉంది, ఎయిడ్స్ ఉంది, కరోనా వచ్చేసింది, అది వచ్చేసింది, నేను చనిపోతానేమో అని అనుకుంటా ఉన్నావు. హిజ్కియా అడిగినట్టు దేవుని దగ్గర నీవు అడిగినప్పుడు దేవుడు హిజ్కియా దగ్గర ఏం చేస్తున్నాడండి? నీ విన్నపాన్ని, తలుపులు మూసిన దానిని తెరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. హిజ్కియా యొక్క ప్రతిస్పందన అక్కడ ఆ విధంగా ఉంటుంది. అది అడగలేదు మోషే. ఒక్కొక్కరు ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందనేది మనం చూసుకొని దేవుడు ఏమి మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, మనం ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాము, ప్రతిస్పందిస్తున్నాము, అది మనం నేర్చుకోవాలి. ఏమండి దావీదు స్పందన ఎంత చక్కగా ఉంటుంది. నీ కొడుకు కాలం అంటున్నప్పుడు చక్కగా దానికోసం సమకూర్చాడు. కొన్నిసార్లు దేవుడు, నేను దాని గురించి కూడా ఒకసారి నేను చదవక్కర్లేదు కానీ 1 సమూయేలు 16-10 రాయబడి ఉంది. దావీదుని ఎన్నిక చేసుకునే విధానంలో కూడా చూసుకుంటున్నప్పుడు 7 యొక్క తలుపులు మూయబడి ఉన్నాయి. 7 క్వాలిఫైడ్ పీపుల్. దావీదు కాదు, యెషయాకి ఉన్న 7 కుమారులు విషయంలో కూడా తలుపులు మూయబడి ఉన్నాయి. 8వ కుమారుడికి తలుపు తెరవబడి ఉంది. చదువమ్మా 10-11 తెలుసుంటే. యెషయాని అడగగా ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని, ఇంకా కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పాడు. చూడండి, యెషయి
లేదా ఈ లోకపు మనుషులు ఏమనుకున్నారంటే ఈ 7గురిలో ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు అంటా ఉన్నప్పుడు 7గురు విషయంలో దేవుడు తలుపులు మూసేశాడు. 8వ విషయంలో 8వ వాడు ఎన్నిక లేని వాడిగా ఈ లోకము అనుకుంటా ఉన్న 8వ వాడికి దేవుడు తలుపులు తెరిచాడు. ఆలోచించుకోవాలి. తలుపులు మూసే ఉన్నాయంటే దాని అర్థము నీ ఇష్టానుసారంగా నువ్వు దాన్ని అనలైజ్ చేసుకొని విశ్లేషించుకొని ఉండకూడదు. దేవుని యొక్క విధానం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. తలుపులు మూసి ఉంటున్నప్పుడు నీవు నేర్చుకున్న పాఠాలేంటి, అసలు దేవుడు తలుపులు ఎందుకు మూస్తా ఉన్నాడు అనేది ప్రశ్నించుకోవాలి. తర్వాత మంచి 5 పాయింట్లు ఉన్నాయి, మనం నెక్స్ట్ వీక్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. దేవుడు ఎందుకు తలుపులు మూసేశాడు, తలుపులు మూసి ఉంటున్నప్పుడు ఏమి దేవుడు చేస్తా ఉన్నాడు, దేవుడు ఆ టైంలో నీవు నేర్చుకోవాల్సినది ఏంటి, ఆ తలుపులు మూసి ఉంటున్నప్పుడు ఆ 5 పాయింట్స్ లో దేవుడు ఆ తలుపులు ఎందుకు మూసేశాడు, ఏమి చేయడానికి మూసేశాడు అనేది మనం నేర్చుకుందాం నెక్స్ట్ వీక్ లో. సమయం సరిపోలేదు కాబట్టి. మెఫీబోషెతు అని పోయిన వారం మనం చెప్పుకుంటున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. దాని తలుపులను దేవుడు ఏ విధంగా తెరిచేయడం మనం చూద్దాం. ఇక్కడ నా పర్సనల్ ఒక టెస్ట్ మనీని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మిగిలినది తర్వాత మనం కొంచెం వెళ్దామండి. నా పరిస్థితుల్లో 2012లో జరిగిన సంఘటన నాకు చాలా, దేవుడు అనేకం నా జీవితంలో అనేకం చేశాడు. 2012లో నా జీవితంలో ఇంకా అయిపోయింది, నేను తలుపులు మూసేసుకున్నాను, తలుపులు మూసివేయబడి ఉన్నాయి, నా జీవితంలో నాకు భవిష్యత్తు లేదు, నా ఒక ఉద్యోగ విషయంలో కానీ నా జీవితం విషయంలో కానీ అనుకుంటా ఉంటున్నప్పుడు దేవుడు సడన్ గా తలుపులు తెరిచాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా, అసలు అసాధ్యమైన పరిస్థితి అది. 2012లో నేను కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తూ ఉంటున్నప్పుడు నా సంఘటనలు, నాకు జరిగిన సంఘటనలు తెలుసు. దాదాపుగా ఉద్యోగంలో నుంచి మానేసిన పరిస్థితి, రిజైన్ చేయలేదు, కానీ ఆ పరిస్థితులకు నేను అంధకార పరిస్థితుల్లో అరణ్యంలో పరిగెట్టాల్సిన, లిటరల్ గా ఫిజికల్ గా పరిగెట్టాల్సిన పరిస్థితి ఉంటున్నప్పుడు నా కంపెనీ నుంచి నాకు రిలీవింగ్ లెటర్ రాలేదు. నాకు దాదాపుగా 8 లక్షల అప్పు ఉండిపోయిన పరిస్థితి ఉండింది. వచ్చి ఉద్యోగం మానేసి వచ్చే పరిస్థితి, విశాఖపట్నం నుంచి ఖాళీ చేసి ఎస్కోట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో 8 లక్షల అప్పులు పే చేయాల్సిన పరిస్థితి ఉండింది. ఉద్యోగం లేని పరిస్థితి ఉండింది. ఒకటి రిలీవింగ్ లెటర్ రాని పరిస్థితి, మళ్ళీ ఉద్యోగం దొరకదు, ఇంకా 5,000కి 3,000కి ఇంకా నేను చేసుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి ఉద్యోగం నాకు దొరకదు అనుకున్న పరిస్థితుల్లో, మూసివేసిన పరిస్థితుల్లో దేవుడు దగ్గర నేను కనిపెడతా ఉంటున్నప్పుడు అనేకం నేర్పించి మొదట నా బంధకాలలో నుంచి దేవుడు నన్ను ఫస్ట్ విడిపించాడు. ఎక్కడ నుంచి డబ్బు దొరకదా అనుకుంటున్నప్పుడు అక్కడి నుంచి దేవుడు ఒక దర్శనం ఇచ్చి, మీకు తెలుసు కదండి అపోస్తలులు 10వ అధ్యాయంలో ఎవరండి, అతను కొర్నేలికి సంబంధించిన పేతురుకు వచ్చిన ఒక దర్శనం ఏదే ఉంటుందో ఆ దర్శనాన్ని దేవుడు ఇచ్చి, ఆ దర్శనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో దేవుడు నాకు హెల్ప్ చేశాడు. తర్వాత రిలీవింగ్ లెటర్ వచ్చేటట్టు చేశాడు. పెద్ద హోప్ ఏర్పడింది. అప్పుడు తలుపులు మూసేసి ఉన్నాయన్నప్పుడు ఆ రిలీవింగ్ లెటర్ వచ్చేటప్పటికల్లా కొంచెం ఆశ వచ్చింది. దాని తర్వాత అమెరికాలో ఎక్కడో మా మేనేజర్ ఉంటున్నప్పుడు ఆయన ఫోన్ చేసి నాకు ఆ సమయంలో ఒక 5,000 రూపాయలు ఇచ్చి, నీకు ఉద్యోగం కోసం హైదరాబాద్, మళ్ళీ అది నువ్వు పాత ఏ కంపెనీలో వర్క్ చేసావో ఆ ఉద్యోగం, అంటే రిలీవింగ్ లెటర్ వచ్చిందంటే జాబ్ చేసే, ఇది తలుపు తెరవబడి ఉంది. అక్కడ తలుపులు మూయబడి ఉన్నాయి, కానీ రిలీవింగ్ లెటర్ వచ్చింది. కొత్త ఉద్యోగంలో, నేను పాతగా పనిచేసిన ఉద్యోగంలో ఎవరినో ఫోన్ చేసి పిలిపించి, నేను అతనితో కనెక్షన్ లో, ఆయన ఫోన్ చేసి నా ప్రజెంట్ అవసరతలో అయిన 5,000 రూపాయలు ఇంటి ఖర్చుల కోసం నాకు ఇచ్చి, నీకు ఇంకా కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి ఆ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ అయ్యేదట్టు చేశాడు. ఆ 8 లక్షల ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఈజీగా తీసుకునే పరిస్థితిని ఇచ్చాడు. అనేకం ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. దేవుడు తలుపులు మూసేసినప్పుడు ఏ విధంగా తెరుస్తాడు. దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, నీవు నష్టపోయిన దాన్ని అంతటినీ అనేక రెట్లతో నేను నీకు తిరిగిస్తాను. అది ఏ రూపంలో అనేది మనకు అనవసరం. నీ ప్రతిస్పందన ఏ విధంగా ఉంది, నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు ఆ పాఠాలలో,
ఈ యొక్క అరణ్య వంటి ప్రదేశాలు వస్తూ ఉంటున్నప్పుడు, పరిస్థితులు వస్తూ ఉంటున్నప్పుడు, తలుపులు మూయబడిన పరిస్థితి అనేక మొదట్లో మనం అనుకుంటున్నట్టుగా ఉద్యోగానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, పిల్లలకు సంబంధించి, పిల్లలు పుట్టకపోవడానికి సంబంధించి, లేదా కుటుంబ కలతలకు సంబంధించి, లేదా ఉద్యోగానికి సంబంధించి, లేదా వ్యాపారానికి సంబంధించి, కరోనా పరిస్థితులు ఇంకా వ్యాపారం ఎవరికి రాదు, ఎవరికి బిజినెస్ ఉండదు, కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తాను, ఈ విధంగా అనుకున్న పరిస్థితుల్లో ప్రతి తలుపు మూసివేయబడి ఉంటున్నప్పుడు నీవు నేర్చుకుంటున్నది ఏంటి? నీవు ఆ యొక్క సిచ్యుయేషన్కి ప్రతిస్పందిస్తున్న పరిస్థితి ఏంటి? లేదా నీవు హృదయం కఠినమును చేసుకొని కఠినమైన హృదయముతో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని నువ్వు అనుకుంటే చాయిస్ నీదే. బైబిల్లో మనం అనేకం చదువుకున్నాము. ఇంకా మనం వచ్చే వారంలో మనం దీని గురించి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. చాలా ఉన్నాయి ఇంకా చెప్పడానికి. దేవుడు తలుపులు మూయబడి ఉంటున్నప్పుడు నిన్ను ఇది తయారు చేసుకున్న సమయం అని గ్రహించి ఏం చేయాలో తెలుసా? ఒక వాక్యం చూసి మనం ముగించుకుందాము. మొదటి దినవృత్తాంతాలు, అంటే నేను కేవలం దాని గురించి ఏం చేయాలనే దాని గురించి ఆలోచన. 2వ దినవృత్తాంతాలు 7:14 ఇంకా చాలా క్లియర్గా చదువుకుందాం. తర్వాత 2వ దినవృత్తాంతాలు 7:14 చూద్దామండి. ఏం చేయాలి, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అనేది దాని గురించి చదువుకుందాం. ఇప్పటికీ ఇది మనం ముగించుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమందున్న నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఎంత చక్కటి వాక్యం. మళ్ళీ చదవమ్మా అది. నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని. దీన్ని మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ మనం ఇంకా బాగా నేర్చుకుందామండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన. ఏం చేయాలండి? పేరు పెట్టబడిన నా జనులు ఏ విధంగా ఉన్నారంటున్నాడు. ఇంకా పైన చదివితే క్లియర్ గా రాయబడి ఉంటుంది. వారు పాపము చేశారు, చెడుతనము కలిగి ఉన్నారు, నా నుంచి దూరం అయిపోయి ఉన్నారు అనే పరిస్థితిలో ఉంటున్నప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ఏం చేయాలట? తమ్ము తాము తగ్గించుకోవాలి. తలుపులు మూయబడి ఉంటున్నప్పుడు నీ చెడుతనమును పరిస్థితులను బట్టి, లేదా నీవు అనుకుంటున్న పరిస్థితులను బట్టి, ఈ సిచ్యువేషన్ అంతటిలో ఇలా విధంగా జరుగుతూ ఉంటున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయనకు విన్నపము చేసిన ఎడల నన్ను వెతికి చూడండి. నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలట? తాను తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి, చెడు మార్గాలు విడవాలి. 4 చేసినప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలుచును. ఈ స్థలమందు చేయబడిన నా ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దాన్ని ఆలకించు. ఇంకా చాలా బాగుంటుంది ఆ వాక్యం. తర్వాత మనం నెక్స్ట్ వీక్ గుర్తు చేసుకొని దీని గురించి ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో? లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో, లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న సోకాల్ పరిస్థితుల్లో తలుపులు మూయబడి అని అన్నప్పుడు మీరు అర్థం చేసేసుకోవాలి. నేను సింపుల్ మాటల్లో చెప్తున్నాను. తలుపులు మూయబడ్డం అంటే నీ జీవితంలో ఎవరికి వాళ్ళు తలుపులు డిఫరెంట్ పరిస్థితుల్లో తలుపులు మూయబడి ఉంటాయి. నాకు ఒక రకమైన తలుపులు మూయబడి ఉంటాయి, ధనరాజుకు ఒక తలుపులు మూయబడిన పరిస్థితులు వేరే, అమ్మకు తలుపులు మూయబడిన పరిస్థితులు వేరే, నీ కుటుంబాలకి పరిస్థితులు సిచ్యుయేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుకుంటా ఉన్నారు తలుపులు మూయబడి ఉన్నాయి. అనుకుంటా ఉంటున్నప్పుడు ఆ టైంలో నీ యొక్క రియాక్షన్ ఏంటి, ప్లస్ నువ్వు ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు రియాక్షన్ ఏంటి అనేది అనేక ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూసాం. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఇలాగ తలుపులు మూయబడి ఉంటున్నప్పుడు మన బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ లో ఎంతమంది ఏ విధంగా యాక్ట్ చేశారు, అది ఆ యాక్ట్ చేయడం వల్ల వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్నది ఆలోచించుకోవాలి.
వారి స్పందన ఏ విధంగా ఉంది, ఆ స్పందన పాజిటివ్ ఏ విధంగా ఉంది, మన స్పందన ఏ విధంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలని చెప్తున్నాడు? తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గాలను విడవాలి, ఆయనకు విన్నవించుకోవాలి. అప్పుడు ఆకాశమందున ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. వారి పాపలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచడం అంటే ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుతానని అర్థం. ఆ యొక్క బలముతో, అటువంటి ఆలోచన విధానంతో మనము ఇళ్ళకు వెళదామండి, ఇళ్ళలో ఉందాము. దేవుడు టైం ఇచ్చాడు మనకి. టైం ఇచ్చినప్పుడు చాలా మంది, నేను పోయిన వారం కూడా అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, కఠినమైన చాలా మంది రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, కఠినమైన హృదయముతో, హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, హృదయము కఠినమైన పరిస్థితుల్లో ఈ పరిస్థితిని ఇంతే, ఎలాగైతే పోనీ ఆ జీవితాన్ని అని అనుకుంటా ఉంటే నీ మీద నువ్వు కోపగించుంటున్నట్లు లెక్క. దేవుని మీద నువ్వు కోపగిస్తే ఏమి నీకు కొరగదు. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్, నా యొక్క డిగ్రీలో నేను చేసిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అది ఎలాగుంటుందంటే, నీవు కఠినంగా ఉంటే ఎలాగుంటుందంటే, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వైఎంసీలో వర్క్ చేస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్లో రాయాలని ఆశపడుతున్నప్పుడు, అప్పటి వరకు చదవలేదు, ఆఫీస్ వాళ్ళని సెలవు అడిగితే వాళ్ళు సెలవు ఇవ్వని అన్నారు. ఎగ్జామ్లో వెళ్ళి రాసి వచ్చేస్తుండు, లేదా ఆ ఎగ్జామ్కి మాత్రమే సెలవులు ఇస్తారు అని చెప్పినప్పుడు 10 రోజులు సెలవులు ఇవ్వట్లేదంటే, నేను ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మ నేను ఎగ్జామ్ మానేస్తాను, ఉద్యోగం మానేస్తాను అనట్లా, ఎగ్జామ్ మానేస్తాను. ఎవడి మీద తీర్చుకుంటున్నావు నీ కోపాన్ని? నాకే నష్టం, డిగ్రీ ఎగ్జామ్లు రాయకపోతే డిగ్రీ లేదు. అలా ఉంటుంది. నీ హృదయం కఠినమైపోతే, ఈ పరిస్థితుల్లో తలుపులు మూయబడి ఉన్నప్పుడు దేవుడు నీకు ఆలోచించుకోవడానికి ఒక టైం ఇచ్చాడు. ఆలోచించుకోవాలి. కానీ నువ్వు తగ్గించుకోకుండా, నువ్వు ఆలోచించుకోకుండా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, దేవుడిని తన ఇష్టానుసారంగా తన చేయని అంటే, నోవాహుకి ఎలా జరిగింది అటువంటి పరిస్థితులు? కరోనా, ఈ నోవాహులో జలప్రలయము, కరోనా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ సంఘటనలే వింటా ఉన్నాము. 1,00,000 పాజిటివ్ కేసులు, 2 లక్షల పాజిటివ్ కేసులు, ఈ మధ్యన ఇంకొకటి ఏదో వస్తుందట, ఇంతకంటే పవర్ఫుల్ అయింది. ఇవేమో వస్తాయి. కానీ దేవుని ఆలోచన విధానాన్ని తెలిసిన ప్రజలు ఈ యొక్క పరిస్థితులను బట్టి కాకుండా, తలుపులు మూయబడి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచించుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? తాము తగ్గించుకొని ఆయన దగ్గర ప్రార్థన చేసి వెదకి ఆయన దగ్గర క్షమాపణ చెప్పినప్పుడు ఆకాశమందున్న దేవుడు వారిని క్షమించి ఆ దేశమును, ఆ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు అని అంటున్నాడు. ఈ టైంలో నువ్వు చేయాల్సినది, దేవుడు దీన్ని వెతుకుతూ ఆయన మహోన్నతిని చాటు క్రిందకి నీవు వచ్చేసినట్లయితే ఆయన ఏ తెగులు నీ గుడాలను సమీపించదు. అలాగే దేవుడు నీ కుటుంబానికి చేయాల్సిన ఏవైతే ఉన్నాయో అవి దేవుడు చేస్తాడు. నువ్వు వరీ చేసుకొని, జీవితానికి వరీ చేసుకొని, నీ ముఖం చిన్నబుచ్చుకొని నల్లగైపోయి ఆలోచనలతో ఏమీ చేయలేవు. ఎవడు తను చింతించి తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలడు. ఎవరి మీద నువ్వు కోప్పడలేవు, ఎవరి మీద సనగలేవు. నీ మీద నువ్వే ఆలోచించుకోవాలి. నీ యొక్క స్పందన బాగుండాలి. ఈ టైంలో దేవా నాకు ఈ పాఠాన్ని నేర్పిస్తా ఉన్నావు. నేను ఈ విధంగా, దావీదు ఏ విధంగా ప్రతిస్పందించాడు, మోషే ఏ విధంగా ప్రతిస్పందించాడు, నోవాహు ఏ విధంగా ప్రతిస్పందించాడు, యెహోషువ ఏ విధంగా ప్రతిస్పందించాడు, ఆ యజమాని ఏ విధంగా ప్రతిస్పందించాడు. అనేకపు విషయాలను మేము తెలుసుకున్నాము. ఆ విధంగా మేము స్పందించేటట్టుగా మాకు సహాయం చేయదేవా అని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వింటాడు. నీవు ఏ విధంగా నడవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించుగాక. అమ్మ ప్రార్థన చేస్తుంది. తర్వాత పరలోక ప్రార్థనతో, ఆశీర్వాదంతో మనం ముగించుకుందామండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రేమగా మా ప్రియుడైన మా తండ్రి, స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాను.
దేవా, నీ బిడ్డల్ని బలపరచడానికి, కృంగిన స్థితిలో లేవనెత్తడానికి నీ దాసునికి ప్రభ మరి నీ వాక్యము నువ్వే అందించి నువ్వు వెళ్ళి చెప్పు, ఎటు తోచుకున్నప్పుడు వాళ్ళ అవసరతలు ఎలా ఉన్నాయి, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అని నువ్వు బలవంత పెట్టావు తండ్రి. దేవా, నీ బిడ్డల్ని బలపరచాలని, ప్రోత్సాహపరచాలని, కృంగిన స్థితిలోంచి లేవనెత్తాలని నువ్వు చింతపడద్దు, నేనున్నాను నీకు ఇంకా అని ఏం చేయాలో అని నీ భక్తులు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా స్పందించారు, వాళ్ళ స్వభావం ఎలా చూపించారు, ఇంతవరకు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుని నువ్వు సేమ్ వాడు ప్రభా ఆయన ఇక ముందుకు కూడా మమ్మల్ని కనికర దృష్టితో చూసే దేవుడివే నాయన. ఒరే వాని జ్ఞాపకం చేసుకుని భక్తులారా స్మరించడము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఆయన నీ సన్నిధికి వచ్చి రెండవ దినవృత్తాంతం 7:14 చెప్పినట్టు ప్రభు నీ సన్నిధిలోకి వచ్చి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేసి నిన్ను వెతికి మా చెడు మార్గాలు వదిలిపెడితే దేవా, మోయబడిన తలుపులు తెరుస్తాం, తెరవబడిన తలుపులు మాకు ఇస్తాం. దేవా, ఆయన ఆ రవి జకర్యాస్ గారు లాగా ప్రభు మాకు మూయబడిన తలుపులు విషయం వెంటనే అర్థం కాదు ప్రభు, అయినప్పుడు కూడా మా దేవుడు మేలు చేసే దేవుడు అనే స్పందన ప్రభు ఆ మూయబడ్డ తలుపులు ఎదుట మాకు దయచేయకండి. వెనకాల ఏదో దేవుడికి ఇంకా మేలైన ఏర్పాటు ఉంది నా విషయంలో, నేను కనిపెడతాను అని నిరుత్సాహపడకోకుండా నేను దేవుడు లేని అన్ని జనుల వలె విచారించుకోకుండా ఆయన మా స్పందనను చూసి నువ్వు ఆనందించి దేవుడు అయ్యేటట్లు మా ప్రవర్తనకు లాగన ఆయన ఇదనాన మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. కళ్ళు తెరవబడి ఈ విషయాలు ఆలోచించుకొని మా స్పందన ఎలాగుంది, ఏమైనా విశ్వాసం మిగిలిందా, ఆయన ఇంకా చూస్తాడని, లేకపోతే మూసేస్తున్నామా మేమే ద్వారాలు అని పరీక్షించుకోవడానికి ఈ స్థలం మీద, ఈ మనుషుల మీద నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పుకుంటాను. ఈ రీతిగా చేస్తే ప్రభానికి